రేపిన గబ్బర్ సింగ్. ఏంటి, వేదిక అంతా ఎంటీగా ఉంటుందా? కేవలం పోడియం ఇంకా మైక్ మాత్రమే ఉంటాయా? ఎటువంటి వెల్కమ్ స్పీచ్లు, స్పెషల్ గెస్ట్లను వేదికపై ఆహ్వానించడం ఇవంతా ఉండవా? అసలు స్పెషల్ గెస్ట్లే ఉండరా? ఏదో వన్ మ్యాన్ షోలా పవన్ డైరెక్ట్ గా వస్తారు, 3000 మంది ఆడియన్స్ ని అడ్రస్ చేస్తారు, పార్టీని లాంచ్ చేస్తారు, అజెండా ఇస్తారు, మాట్లాడతారు. అసలు ఇంతసేపు ఒక్కళ్ళే ఏం మాట్లాడతారు? విసుగు అనిపించదు చూసేవారికి, వినేవారికి? ఎంత పవన్ కళ్యాణ్ అభిమానమైనా ఇలాంటి ప్రశ్నలు, ఆలోచనలు నిన్న ఉదయం పవర్ స్టార్ జనసేన పార్టీని నిన్న సాయంత్రం హైదరాబాద్ హైటెక్స్ లోని నోవోటెల్ ను వేదికగా చేసుకుని అనౌన్స్ చేయబోతున్నారు అని సంబంధిత వివరాలు తెలియగానే మనల్ని తొలిచివేసిన ప్రశ్నలివి. బట్ ముక్కుసూటిగా ఒక్క సమాధానం, అనర్గళంగా 3 గంటల ప్రసంగం. ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పాడు పవన్. ఇప్పుడు అత్తారింటికి దారేది క్లైమాక్స్ లో పవన్ చెప్పిన డైలాగ్స్ లోని ఈ బిట్టు గుర్తుందా? వినండి సార్. చాలా కోపంగా ఉండేది అత్త. కంటికి కనిపించిన శత్రువుతో బయటికి కనపడి యుద్ధం చేసేవాడిని అత్త. బయటికి కనపడి యుద్ధం చేసేవాడిని. అసలు తనలో తనకే తెలియని సంఘర్షణ మొదలవడానికి, ప్రజల కోసం ఏదైనా చెయ్యాలి అన్న డిటర్మినేషన్ తనలో ఆవిర్భవించడానికి గల సంఘటనలను వివరిస్తూ పవన్ చెప్పిన విషయాలు ఇప్పుడు వినండి, మీకు తెలుస్తుంది ఇందాక నేను ఆ క్లిప్ ని మిమ్మల్ని ఎందుకు గుర్తు చేసుకోమన్నానో అని. మా నాన్నగారు ప్రభుత్వ ఉద్యోగి, ఆయన ఎస్ఐగాను తర్వాత సిఐగా పనిచేసేవాళ్ళు. పోలీస్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అలా తిరుగుతాం. ఒక సాయంత్రం 6:30 గంటలకి మన స్కూల్లో మన ఎడ్యుకేషన్ విధానం ఎంత గొప్పగా ఉంటుందంటే, స్కూల్స్ ఓపెన్ చేసేస్తారు కానీ పుస్తకాలు రావు, టెక్స్ట్ బుక్స్ రావు, మనం ఏం చదువుకోవాలో తెలియదు. సో నాకు కొద్దిగా లేట్గా ఒక పుస్తకం కనిపించింది. మా టీచర్ తిడితే ఆ రోజు వెళ్ళి పుస్తకం కొనుక్కోడానికి వెళ్తే నన్ను ఇక్కడున్న పోలీసులందరూ నన్ను క్షమించాలి, నన్ను పోలీసులు పట్టుకెళ్ళారు. నాకు అర్థం కాలేదు ఎందుకు పట్టుకెళ్ళారని. చూస్తే నేను 1 వేలో వస్తున్నాను అని చెప్పి నన్ను తీసుకెళ్ళిపోయి పోలీస్ స్టేషన్లో వేస్తారు. నాకు అర్థం కాదు, నాకు ఎంత 7th క్లాసు, నాకు తెలియదు ఎంత వయసు అప్పుడు ఎంత ఉండదు. 7th క్లాస్ అలా చూస్తూ ఉన్నాను. బాగా పక్కన బాగా తాగి గొడవలు చేసుకుంటున్నారు, చిన్న రౌడీల్లాగా కూడా అనిపించారు ఆ వయసుకి చాలా బలంగా. వాళ్ళని చూస్తూ ఉంటే నాకు అర్థం కలిగారు. అలాగే నాతో పాటు చాలా మందిని పట్టుకొచ్చారు, అలాగే వేసేసారు అందరినీ. మేమందరం, నేను బతిలాడుతూ ఉన్నాను అక్కడ. మన ఎవరో ఒక కానిస్టేబుల్ గారు ఎవరో ఉన్నారు, అందరినీ బతిలాడుతున్నారు. సార్ మా నాన్న ఇక్కడ టౌన్లో ఎస్ఐగా కూడా పనిచేస్తారంటే. అబ్బే నన్ను నమ్మలేదు వాళ్ళు, అలాగే ఉండిపోయి అన్నారు. అంటే తప్పుగా ఏం చెప్పండి, చేస్తాను సరదాగా చెప్తాను. అలాగే అది కరెక్ట్ మా ఇంటి నుంచి ఒక 40 నిమిషాలే ఉంటుంది, కానీ అప్పటికి 2 గంటలు దాటాయి. అది నెల్లూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్ అనుకుంటారు. అక్కడ లేట్ అయిపోయే కొద్దీ భయం వేస్తుంది. మధ్యలో తర్వాత సిఐ గారు ఎవరు వచ్చారు, ఒక 10:30కి ఎంత వస్తే నేను ఆయన చెప్పాను, ఇట్లా మా నాన్న పనిచేస్తారంటే పాపం ఆయన ఏదో మంచి మూడ్లో ఉన్నారు, ఇంకెప్పుడు ఇలా చేయకరని చెప్పి నెత్తి మీద 2 కొట్టి పంపించేశారు. కానీ ఇంటికి వెళ్ళిపోయాను, ఇంట్లో వాళ్ళు తిట్టారు, చాలా బాధ వేసింది. నాకు అర్థం కాలేదు ఏం చేసిన తప్పు అనుకున్నాను. ఎందుకంటే నాకు తెలియదే, నాకు 1 వే ఉన్నట్టు కొత్తగా పెట్టారు, నాకు తెలియదే, నాకు ఎవరు చెప్పలేదు, నాకు తెలిస్తే నేను తప్పు చేసేవాడిని కాదు కదా అని అనుకున్నా. మొట్టమొదటిసారిగా మీ అందరి జీవితంలో జరిగే గొప్ప సంఘటన ఏం కాదు, చాలా మామూలు సంఘటన. నాకు మొట్టమొదటిసారిగా ఏమనిపించిందంటే, ఒక సామాన్యుడు ఎలా బాధపడతాడో మొట్టమొదటిసారిగా నాకు తెలిసిన ఇన్సిడెంట్ అది. అప్పుడు దాకా నాకు బాగా చదివేవాడిని, ఇంగ్లీష్లో మంచి మార్కులు వచ్చాయి, సోషల్ స్టడీస్లో మంచి మార్కులు వచ్చాయి. కానీ ఆ ఒక ఇన్సిడెంట్ నుంచి నాకు చదువు మీద ఆసక్తి పోయి మనుషులందరినీ చూడటం అలవాటు చేస్తున్నాను. వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, పేపర్లు చదవటం అలవాటు అయింది. అది నిజంగా సినిమాల మీద కానీ నాకు వాటి మీద నాకు ఎప్పుడు ఇంట్రెస్ట్ లేదు. సమాజాన్ని చూడటం అలవాటు చేసుకున్నాను అప్పటి నుంచి.
బయటకు ఒకటి చెప్తారు, లోపల ఇంకోటి చేస్తుంటారు. నాకు ఈ మనస్తత్వం నాకు అర్థం కాల. అలాగే మా పిన్నులు కానీ మా అక్క చెల్లెలు కానీ రోడ్డు మీద బయటికి వెళ్తే వాళ్ళు కొంతమంది అబ్బాయిల చేతిలో ఈటీసింగ్ గురై వచ్చేది, వాళ్ళ ఏడుపులు ఇవన్నీ నాకు కనిపించాయి. చాలా బాధ వేసేది, కోపం వచ్చేది. ఏం చేయలేకపోయావని చిన్నవాడిని, చాలా బాధ ఉండేది. ఒకసారి మా అక్కని నడ్ రోడ్లో ఎవరో అందరూ చూస్తుండగా ఒకడైతే చేయి పట్టుకుంటే ఒక రౌడీ, నేను అలా చూస్తూ ఉండిపోయాను. అంటే నాకు మా అక్క చెప్తుంటే నేను అలా వింటూ ఉండిపోయాను. నాకు ఏం చేయాలో నాకు అర్థం కాల. మా అక్క ఏడుపు చూస్తే తర్వాత ఎవరో వచ్చి లాక్కెళ్ళిపోయారంట, మనం తీసుకొచ్చేసారు. కానీ నాకు అర్థం కాల, ఒక ఆడపిల్ల ఇంట్లోంచి ఒంటరిగా వెళ్తే ఎవరు తోడు లేకుండా ఇంతమంది చూస్తుండగా క్షేమంగా తిరిగి ఇంటికి రాలేదా అన్న బాధ అనిపించింది. అది నా మనసులో చాలా బలంగా పాతుకుపోయింది ఆ సంఘటన. అలా ప్రతి సంఘటన చూసే కొద్దీ మన సమాజం డబ్బున్న వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళకి పేరున్న వాళ్ళకి తప్ప సామాన్యులను రక్షించదా? ఎవరి జోలికి వెళ్లకుండా ఏదో పొద్దున ఉద్యోగం చేసుకొని తిరిగి ఇంటికి వచ్చే పరిస్థితులు లేవా అని చాలా బలంగా ఉండేది. ఇంక అప్పటి నుంచి నాకు విపరీత కోపం పెరిగిపోవడం స్టార్ట్ అయింది. ప్రతి చోట సమస్య కనిపించేది. పైగా స్కూల్లోనేమో మన పుస్తకాలు చాలా బాగుంటుంది, మన బడి అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. పెద్ద ప్లే గ్రౌండ్ కనిపిస్తుంటుంది, బొమ్మలు, ఒకవైపు చెట్లు ఉంటాయి, ఇంకోవైపు పెద్ద పెద్ద క్లాస్ రూమ్లు ఉంటాయి. నిజ జీవితం వచ్చినప్పటికీ అన్ని ఇరుకిరు గదులు, బాత్రూమ్ సరిగ్గా బాగుండవు. అసలు ఏమి చేయడానికి ఆడపిల్లలు ఎంత బాధపడరు అది కూడా చూసేవాడిని. అది కూడా కోపం వచ్చేది నాకు. ఇవన్నీ చూస్తుండగా నాకు ఇంక విసుగు వచ్చేసి ఎవరి మీద తిరగబడాలనిపించేది. ఎవరి మీద తిరగబడాలో తెలియదు, కానీ తిరగబడాలని ఉండేది. ఇంకా నాకు నా ప్రశ్నలకి, నా సమాధానాలకి ఎత్తుకోవడానికి పుస్తకాలు చదవటం అలవాటు చేసుకున్నాను. దాంట్లో అప్పటికి 10వ తరగతి అలా వచ్చింటాను. సాయుధ పోరాటాల గురించి చదవడం అలవాటు చేసుకున్నాను. విప్లవ సాహిత్యం చదివాను. అప్పుడు చదివాను తెలంగాణ సాయుధ పోరాటం గురించి. అప్పుడు చదివాను తెలంగాణ సాయుధ పోరాటం గురించి. అంతేగాని కొత్తగా ప్రేమ వచ్చి చదవలేదు కొంతమంది లాగా. తర్వాత ఇంక ఇంటిల్లో చదువుతుండగా ఇంక నన్ను ఏం చేశారంటే, మా ఇంట్లో నన్ను మెడ్రాస్ పంపించేశారు. వీడి ఇక్కడుంటే చదవట్లేదు, కనీసం అక్కడికి వెళ్తే అన్న బాగుపడతాడని చెప్పి మా అన్నయ్య దగ్గరికి పంపించేశారు. స్థలం మారింది కానీ ఆలోచనలు మారుతాయా? అదే బుద్ధి. అక్కడికి వెళ్తే అన్నయ్య అంటే ఎంత ప్రేమ ఉంటుంది. అక్కడ ఎవరో వచ్చి కొంతమంది లోకల్ రౌడీలు అన్నయ్యని తిడుతూ ఉంటారు. ఎప్పుడు నేను అన్నయ్య వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది వచ్చి గోల్ చేస్తూ ఉంటారు. ఎవరు వెళ్ళరే, ఎవరు నాకెంత ఉంటుంది, నాకు ఒక 16, 17, 18 ఏళ్ళు ఉంటాయి. నేను వాళ్ళు వచ్చి తిడుతూ ఉండేవాళ్ళు, వాచ్ మెషిన్ కొడతా ఉండేవాళ్ళు. ఇంకొకరోజు కోపం వచ్చి ఈరోజు తాడో పేడు తేల్చేసుకుందాం అనుకున్నాను. అండ్ సినిమా లెక్కలు ఫైట్ చేయలేదు కానీ కొంచెం గట్టి గట్టి కొట్టాను. ఆ తర్వాత అది ఇంకా పెద్ద గొడవ అవ్వకముందే ఒక డిఎంకే నాయకుడు ఒకరు నా ఫ్రెండ్కి తెలిస్తే ఆయన ద్వారా వెళ్ళి ఏదో బయటకులో కూర్చొని, మనం ఇక్కడ చెప్తాం కదా, బయటకులో కూర్చొని చిన్న సెటిల్మెంట్ జరిగింది, పంచాయతీ జరిగింది. అంటే నా ఉద్దేశం చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆ తిరుగుబాటు తత్వం ఎప్పుడు పోలా, అది చెప్పడానికి చెప్పాను అంతే. ఇంకా తర్వాత ఇంకేం చేయాలో తెలియక నా మీద కోపంతో, నా చేతకంతరం మీద కోపంతో, ఒకవైపు సచిన్ టెండూల్కర్ ఏమో 16 ఏళ్ళ వయసుకు వచ్చి బాధేస్తున్నాడు, 6 years మీద సెంచరీ. ఇక్కడ మా ఇంట్లో అంటూ ఉండేవారు, సచిన్ టెండూల్కర్ చూడు పాప ఎంత బాగా ఆడుతుంది, చిన్న వయసులో కొట్టేస్తుంది, నువ్వేంటి ఇంత వయసు వచ్చినా నువ్వు ఇట్లా తిరుగుతున్నావు, నువ్వు పని పాటలు లేకుండానే వాడు. నాకు బాగా అనిపించింది, ఏం చేస్తావు, లోపల ఉంది చేయాలని, స్కిల్స్ లేవే, ఎబిలిటీస్ లేవే. కొన్ని చిన్నప్పుడు ఆడుకుందామంటే మనకంత పెద్ద ప్లే గ్రౌండ్స్ లేవు. మ్యాక్సిమం ఆడిన కోతి కొమ్మచ్చులు అంటారు, మంచి ఆట ఆడిన.
ఆ తర్వాత రాను రాను అవి కూడా ఆడలేకపోయారు, ఎందుకంటే చెట్లు కొట్టేశారు. సో కోతి కొమ్మచ్చి కూడా ఆడటానికి లేదు, మన సమాజంలో అయిపోయింది. ఆ తర్వాత మార్షల్ ఆర్ట్స్, ఇంకా కోపం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునేవాడిని, నన్ను నేను కొట్టించుకునేవాడిని. ఏదన్నా అలా కొట్టించుకున్న బాధ తీరుద్దేమని తీరలా. తర్వాత యోగా నేర్చుకున్నాను, ధ్యానం చేశా, లోపల శాంతి రాలా. చెప్పాను కదా, ఎందుకు శాంతి రాలేదంటే ఎప్పుడు బాధలు కనిపిస్తుండే, సమస్యలు కనిపిస్తుండే. వీటన్నిటి గురించి నాకు ఏం చేయాలో విసుగొచ్చింది. ఒకసారి అయితే నా కోపంతో, నా మీద నా కోపంతో ఒకసారి సూసైడ్ కూడా చేసుకోవాలనుకున్నాను. అంటే అంటే ఎలా ఉంటుందంటే నిరాశ, నిస్పృహ, ఏమి చేయాలో తెలియక, చేతగాక కోపం. కానీ అదృష్టవశాత్తు మంచి అమ్మాయిలు ఉండటం వల్ల అలా జరగలేదు అనుకున్నాను. వాళ్ళకి ఆ తర్వాత వాళ్ళు ఒకటే అన్నారు, ఎందుకు అంత బాధ నీకంటే చెప్పాను నా సమస్యలు ఏమైనా అంటే, బాగా చాలా మంచి మాట చెప్పారు. మనందరికీ పనిచేస్తాం మాట. తినటానికి తిండి ఉండి, కట్టుకోవడానికి బట్ట ఉండి, ఉండటానికి ఇల్లు ఉంటే, నువ్వు ఎన్ని సంపాదించే నాన్న అన్నయ్యలు ఉంటే, వండి పెట్టడానికి అమ్మ వదులు ఉంటే, నువ్వు ఎన్ని కథలేని చెప్తారు ఎట్లా అనేవాళ్ళు. నాకు నిజం అనిపించింది, యాక్చువల్గా కరెక్టే కదా, నాకు అన్ని నోటి దాకా వస్తుంటే నాకు అన్ని బాగానే ఉన్నాయి అనిపించింది. ఆ రోజు నేను ఒక విచిత్రమైన ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేశాను. ఆ రోజున నా మీద నేను ఒక ఎక్స్పెరిమెంట్ మొదలు పెట్టుకున్నాను. బాగా కష్టపడి ఒక దాంట్లో ప్రావీణ్యత సంపాదించి, ఏదన్నా పేరు ప్రఖ్యాతులు కాకపోవచ్చు, ఏదైనా సరే ఒకటి సాధించి పోగొట్టుకోవడానికి చాలా విలువైన ఉండి కూడా, నేను ఇలాగే సమాజం పట్ల, దేశం పట్ల ఇంతే వేదన ఉంటుందా, ఇంతే ధైర్యంగా నేను మాట్లాడగలనా, ఇంతే ధైర్యంగా నేను పోరాటం చేయగలనా అన్న ఆ రోజు నా ప్రశ్న ఈరోజు నన్ను ఇలా మీ ముందు నిలబెట్టింది. దీంట్లో నేను మీకు గుండె లోతుల నుంచి చెప్తున్నాను. ఇది నాకు రాజకీయాలకు సంబంధించి కాదు, నిజంగా ఒక అన్యాయాన్ని జరుగుతున్నప్పుడు ఇలా చేయగలనా అని అనుకున్నప్పుడు ఇప్పుడు నేను చెప్పగలను, అలా ఉండగలను, అలా చేయగలను. కాకపోతే ఇది ఒక సంవత్సరం తర్వాత చెప్పట్లేదు, తక్కువ ఒక 24 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం తర్వాత, 2 దశాబ్దాలు తర్వాత చెప్పగలుగుతున్నాను. 2 దశాబ్దాల పైన తర్వాత పోగొట్టుకోవడానికి కోట్లుండి నేను సినిమాల నుంచి వెళ్ళిపోతే మీ అందరూ బాధపడతారు. ఆ బాధకు నేను గురయ్యి రేపొద్దున నా పిల్లలు ఏమవుతారో తెలియదు. అన్నిటినీ వదులుకోవడానికి నేను సిద్ధపడి ఇక్కడికి వచ్చానంటే అది నా దేశం పట్ల ఉన్న ప్రేమ, సమాజం పట్ల నాకున్న బాధ్యత. ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉందంటే, పాకిస్తాన్, ఇండియా రెండు వైపులా సైన్యాన్ని మోహరించుకొని పేల్చుకోవడానికి సిద్ధంగా ఉంటున్నా వాళ్ళు ఆగిపోతారేమో, కానీ నా మదిలో నుంచి వచ్చే మాటలు ఆగలేవు. రాజకీయ వ్యవస్థ ఉన్నది ప్రజల సమస్యలను పరిష్కరించడానికి, కానీ జట్లం చేయడానికి కాదు. అసలే రోజువారీ కష్టాల్లో ఉండే వాళ్ళకి ఇంకా జీవితాలు ఇంకా దుర్భరం చేయడానికి కాదు. నిర్భయ ప్రతి ఒక్కరిని కుదిపివేసిన, కలచివేసిన సంఘటన ఇది, ఈ కేసు. దీని తర్వాత నిర్భయ చట్టం కూడా ప్రవేశపెట్టారు. ఇప్పుడు సడన్ గా ఈ విషయం ఎందుకు అని అంటారా? పవన్ మాటల్లో మీరే వినండి. మొన్న ఈ మధ్యన నిర్భయ యాక్ట్ చూశాను, పార్లమెంట్ లో పెట్టిన విధానం. రేప్స్ జరగడం మొట్టమొదట జీవితంలో మన దేశంలో ఇదేనా మొదటి రేపు? అంతకుముందు రేపులు జరగలేదా? అప్పుడు దాన్ని మీరందరూ కళ్ళు మూసిపోయి కూర్చున్నారా? ఏం చేస్తున్నారు మీరందరూ? ఒళ్ళు పై తెలియకుండా మర్చిపోయి తిరుగుతున్నారా? ఏం చేస్తున్నారు మీరందరూ? అంటే
ఒక ఆడపిల్లని నలుగురు అత్యంత పాశవికంగా కిరాతకంగా రేప్ చేస్తే అప్పుడు కానీ మీరు మేల్కోరా? ఇన్ని దశాబ్దాలు ఇంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు, విశిష్ట పార్లమెంటేరియన్లు ఉన్నారు, ఒక్కరోజు కూడా మీరు అడగరా? వరంగల్లో స్వప్నిక అనే ఒక ఆడపిల్ల ఉంది. ఆవిడ ఆ చెల్లెల మీద యాసిడ్ దాడి జరిగింది. యాసిడ్ దాడి జరిగితే నేను వెళ్ళాను. నాకు ఎంత విసుగంటే, నాకు అందరు పొలిటీషియన్స్ వెళ్తారు, చచ్చిపోయారు, వాళ్ళు అమ్మాయి కాలిపోయిన వార్డులో ఉంది, ఎలా ఉన్నామా ఎలా ఉన్నా అంటారు. చచ్చిపోబోతున్న ఆడపిల్లని ఎట్లా అడుగుతారు మీరు? మనుషులను ఎట్లా అడుగుతారు? మీకు మానవత్వం లేదా? మీకు ఇక్కడ కూడా మీరు రాజకీయాలు చేస్తారా? మానవత్వం లేదు అంటే ఆ రోజు మా ఫోటో తీయించుకున్నాం, మేము పరామర్శించడానికి ఇలా వచ్చాం, అది వెళ్ళిపోతాం. కనికరం ఉండొద్దు, మానవత్వం ఉండొద్దు. అందుకని చెప్పి నేను నిజంగా నాకు సడన్ గా మనం ఏలాగా ఉండలేం కదా, అందుకని దూరంగా ఉన్నాను. వెళ్ళా అమ్మాయికి డాక్టర్ ఎవరు చెప్పారు, ఇట్లా పవన్ కళ్యాణ్ వచ్చాడు అని చెప్పినట్టు నాకు తెలీదు. ఆ అమ్మాయి అంది, ఆయన డాక్టర్ చెప్పారు, డ్యూటీ డాక్టర్, నేను మిమ్మల్ని స్వప్నిగా పిలుస్తుంది సార్. వెళ్ళాను లోపలికి. వెళ్తే పాపం అమ్మాయి మొత్తం వాసిపోయింది, మొత్తం తాగలేకపోతుంది, నోటి మాట రావట్లా. అమ్మాయి అంది, ఒకటే అంది, అన్నయ్య ఇంక ఏ ఆడపిల్లకి ఇలా జరిగినా కూడా చూడన్నయ్య. నేను ఆ బాధ నేను చూశాను. పాపం ఇంజనీరింగ్ 5వ సంవత్సరం చదువుతుంది, పెళ్లి చేసుకుంటుందేమో, పిల్లలు పుడతారేమో, దాంపత్య జీవితం అనుభవించాలేమో, తల్లిదండ్రులకు ఆనందం కలిగించాలేమో, అలాంటి ఆడపిల్ల జీవితం ఛిద్రం అయిపోయింది. దేనికి? ఒక పిల్లాడు యాసిడ్ పోసాడు. ఆ అబ్బాయి చేసింది మంచి చెడో పక్కన పెడితే, ఆ కుర్రాడు ఏం చేశారంటే కుదిరిన తర్వాత కాల్చి చంపేశారు. నాకు అర్థం కాంది, ఇలా విజిలాంటీ జస్టిస్ ఉంటారు, అది ఎవరు చేస్తారు? వ్యక్తిగతంగా చేస్తారు, ప్రభుత్వాలు చేయవట్లా. మీరు ఫ్యూచర్లో ఇలా జరగకుండా జరిగే విధానాలు ఏంటి మీద మీరు ఆలోచించాలి. కానీ ఒకటి చేశారు వాడిని చంపేయండి, ఇక్కడ వీళ్ళు చేశారు వీళ్ళని చంపేయండి అంటే, అలాంటప్పుడు ప్రభుత్వాలు ఎందుకు? రాజకీయ నాయకులు దేనికి? శాసనసభ్యులు దేనికి? పార్లమెంట్ దేనికి? ఎవరెందుకు? ఢిల్లీ పీఠాలు దేనికి? నేను పాపం అమ్మాయి అలా చూశాను నేను. ఇక రాజకీయం అంటే తమ మాటలతో ప్రత్యర్థులకు రాజకీయ నాయకులు చెక్ పెట్టడం అన్న నానుడి ఉంది. ముక్కుసూటితనానికి మారుపేరైన పవన్ తనను విమర్శించిన, తన వ్యక్తిగత జీవితాన్ని హైలైట్ చేసిన వారిపై కురిపించిన వార్నింగ్ల పర్వం ఒక్కసారి వినండి. నాకు ఇప్పుడు దాకా ఒక వ్యక్తి బాగా నచ్చారు, నాకు మనస్ఫూర్తిగా నచ్చారు. నాకు నచ్చిన తెలంగాణ వాదుల్లో, ఎమ్మెల్యేస్ లో బాగా నచ్చింది జగ్గారెడ్డి గారు. రాష్ట్రాలుగా విడిపోయినా అన్నదమ్ముల్లా కలిసి ఉందాం అన్న విషయాన్ని నిజం చేయగలిగే ఏకైక వ్యక్తి తెలంగాణలో ఒక జగ్గారెడ్డి గారు. నిజంగా అలాంటి వ్యక్తి గారు తెలంగాణ ఉద్యమాన్ని నడుపుని ఉంటే మనందరూ స్వీట్లు పంచుకుంటే విడిపోయిన వాళ్ళం. అలాంటి ఇస్తుంది. ఇంకొక సీనియర్ నాయకుడు వి హనుమంతరావు గారు అంటే కూడా నాకు చాలా ఇష్టం. నిజంగా ఇష్టమే, వెటకారంగా చెప్పండి, నిజంగానే ఇష్టం. ఎందుకంటే ఆయన పాపం చాలా బస్తీల్లో సీమాంధ్ర ప్రాంత ప్రజలు మీరేం అభద్రతా భావానికి లోనవ్వద్దు, మేము ఉన్నామని చెప్పి పాప ఆయన పాదయాత్రలు, ఆయన వాళ్ళకి ధైర్యం ఇచ్చిన తీరు నాకు చాలా బాగా నచ్చింది. మరి నేను ఆయన గురించి ఇంత ఉన్నతంగా అనుకుంటే ఆయన నా గురించి ఏమన్నారు తెలుసా? అరే పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు బాయ్, మీరు రాజకీయాలకు వచ్చి ఏం చేస్తారు రాజకీయాలకు వచ్చి? మా రాహుల్ గాంధీతో ఒక్క పెళ్లి కూడా చేసుకోలేదు తెలుసా నీకు?
కానీ ఆ వాక్యం నేను ఏం గమనించానంటే రాహుల్ గాంధీ గారు పెళ్లి చేసుకోలేదు అన్నారు కానీ బ్రహ్మచారం చెప్పలేదు. అందుకొరకు అది వేరే విషయం. హనుమంతరావు గారు, నాకు సందేహం, 3 సార్లు పెళ్లిళ్ళు చేసుకుంటే రాజకీయాలకు పనికిరావని అంటున్నారు. మరి ఒకే ఒక పెళ్లి చేసుకొని ఎవరికి తెలియకుండా 30 మందితో తిరిగితే ఓకేనా? అలా మీకు తెలుసు కదా హనుమంతరావు గారు, అలా తిరిగే మీకు ఢిల్లీ మిత్రులు చాలా మంది ఉన్నారు కదా, లోనావాలా రిసార్ట్స్ లో. మీరు ఇలా వ్యక్తిగతంగా విమర్శిస్తే కాంగ్రెస్ నాయకులు కానీ ఎవరైనా సరే, ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులకు చెప్తున్నాను, నా వ్యక్తిగత జీవితాన్ని కానీ మీరు విమర్శిస్తే నేను మీ అబ్బాయి, మీ ఇంటల్లుడు రాబర్ట్ వడ్రా వ్యక్తిగత జీవితం గురించి, రాహుల్ గాంధీ గారి వ్యక్తిగత జీవితం గురించి వాళ్ళిద్దరి నుంచి ప్రతి స్థాయి నాయకుడు దాకా నేను ప్రతి ఒక్కరి వ్యక్తిగత జీవితాలు బయటకు చేస్తాను. ఎందుకంటే మీకు స్పైస్ కావాలేమో, మీకు సిబిఐలు కావాలి, నాకు నా అభిమానులు ఉన్నారు, ప్రతి ఒక్కరి వ్యక్తిగత జీవితాన్ని బయటకు తీయడానికి. నేను ఒకే ఒక ఫోన్ తీసుకుంటా. రేపు ఒక వ్యక్తికి ప్రతి ఒక్కరి వ్యక్తిగత జీవితంలో చెప్పండి అని ఒక ఫోన్ ఇస్తే నాకు ఫోన్ చేసే అభిమానులు బోల్డంతమంది ఉన్నారు, అది మీరు తెలుసుకోండి. ఏ పార్టీకి చెందిన వారైనా సరే, ఏ రంగానికి చెందిన వారైనా సరే, నా వ్యక్తిగత జీవితాన్ని గురించి విమర్శిస్తే నేను మీ వ్యక్తిగత జీవితాలను బయటికి తీస్తాను. బయటికి తీయటమే కాదు, నాకు ఛానల్స్ లేవు, పత్రికలు లేవు, అభిమానులు ఉన్నారు, సోషల్ నెట్వర్కింగ్ ఉంది, ఇంటర్నెట్ ఉంది, యూట్యూబ్ లో రాస్తాను. మీకు ఓకేనా? ఓకేనా? దయచేసి సభాముఖంగా చెప్తున్నా, నేను ఎప్పుడు లోపల కూడా ఒక్కసారి కూడా ఎవరి వ్యక్తిగత జీవితాలను విమర్శించను. మీరు ఎవరికి ఇబ్బంది రాకుండా మీరు ఏమి చేసుకుంటారో మీరు చేసుకోండి. నేను మీ వ్యక్తిగత జీవితాలకి రాను. మీరు సంతోషంగా ఉండండి, మీరు ఏం చేయాలని కూడా చేయండి. కానీ అది ప్రజా జీవితానికి ఇబ్బంది పెట్టే వ్యక్తిగత జీవితం అయితే ఖచ్చితంగా నేను స్పందిస్తాను, తప్పని చెప్తాను. ఇద్దరు ప్రేమికుల మధ్య కానీ, ఇద్దరు దంపతుల మధ్య కానీ, ఒక కుటుంబం మధ్య కానీ ఏమి జరుగుతాయో బయట నుంచి చూసే వాళ్ళకి తెలియవు. అవి మీరు వినపడవు, మీరు కనిపించవు, మీరు చూడరు, మీకు అనుభవంలోకి రావు. మీకు తెలియని విషయాల్ని బయట నుంచి చూసి విమర్శించకండి. నోట్ చేయని ఎవరైనా సరే. ఎందుకు అంటున్నానంటే, కరెక్టే, నా జీవితంలో ఏ పరిస్థితుల్లో చేసుకున్నానో మీకేం తెలుసు, ఎన్ని ఇబ్బందులు పడ్డానో మీకేం తెలుసు. అలా అని చెప్పి వాళ్ళు ఆడపిల్లలు కదా, వాళ్ళని అగౌరవపరుస్తామా ఇలా చెప్పి? అది సంస్కారమేనా? ప్రతిసారి మీరు వాళ్ళని ఇలా చూపించేసి, ఇదిగో పవన్ కళ్యాణ్, ఇది పవన్ కళ్యాణ్ అంటే, అరే వాళ్ళు వేరే జీవితాలు ఉంటాయి, వాళ్ళు వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటారు, వాళ్ళు ఎందుకు మీరు ఆలోచించరు అట్లాగా? ఎందుకు వాళ్ళని అగౌరవపరుస్తారు? దీనిని
ఇది కూడా ఒక అత్యాచారం లాంటిది, మానసిక అత్యాచారం. దీనికి కూడా నిర్భయాన్ని పెట్టమంటాను. సో మీరు ఎలా పడితే అలాగ మీరు ప్రవర్తిస్తే కుదరదు. అందరూ కొంచెం బాధ్యతగా ఉండాలి. దయచేసి నా విన్నపం ఇది. నేను ఎవరిని కేవలం వృత్తిపరమైన విషయాల పట్ల తప్ప, సైద్ధాంతిక పరమైన విభేదాల మీద తప్ప వ్యక్తిగతంగా నేను ఎవరి మీద కామెంట్ చేయను. ఇది నా సంస్కారం. ఒక్కసారి నన్ను విమర్శించబోయే ముందు ప్రతి ఒక్కరూ మీ ఇంటి దగ్గర ఒక అద్దం ఉంటే అద్దంలో ముఖంలో చూసుకొని మీకు నేను విమర్శించగలనా అని మీరు నిర్ణయించుకొని నన్ను విమర్శించండి. నో ప్రాబ్లం. చివరిగా మరొక్కసారి జనసేన పార్టీ అజెండా గుర్తు చేసుకుందామా? పవర్ స్టార్ మాటల్లోనే. జనసేన పార్టీ పెట్టడానికి కారణం నేను చిన్నప్పటి నుంచి అనుభవిస్తున్నాయి. చట్టం ఎవరికైనా సమానంగా పనిచేయాలి. బలవంతులకేమో బలహీనంగా, బలహీనులకేమో చాలా బలంగా పనిచేసే చట్టాలు కదా, అందరికీ సమానంగా పనిచేసే చట్టాల కోసం జనసేన పార్టీ పనిచేస్తుంది. అలాగే ఎలాంటి బ్లాక్ మార్కెట్ వ్యవస్థ ఉన్నా కానీ దాన్ని స్టెప్ బై స్టెప్ సమూలంగా నిర్మూలిస్తాం. నిజంగా కాకపోతే ఇది ఏదో సంవత్సరం 2 సంవత్సరాలు చేస్తానని చెప్పట్లేదు. అందుకే మీకు ముందే చెప్పాను, ఇది ఒక సుదీర్ఘమైన పోరాటం అని చెప్పాను. నేను పదవుల కోసం రావట్లేదు, అధికారం కోసం రావట్లేదు. ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా నాకు తెలియదు నిజంగా. అలాగే వాతావరణ కాలుష్యం మీద గాంధీ గారు చెప్పినట్టుగా ఆ స్త్రీ ఒంటరిగా వెళ్తే అది నిజమైన స్వాతంత్ర్యం అని, అర్ధరాత్రి పూట కూడా నడవగలిగితే, నేను అది ప్రామిస్ చేయలేను. కానీ పట్టపగలు కనీసం వాళ్ళు క్షేమంగా బయట నుంచి ఇంటికి వెళ్ళి క్షేమంగా తిరిగి వచ్చే సమాజాన్ని మటుకు స్థాపిస్తాం. అలాగే ప్రాథమిక ఆసుపత్రులు వైద్యం అంటే కార్పొరేట్ వైద్యం కాదు. ఎవరైనా వెళ్ళి అందుబాటైన వైద్యం చేయించుకోవాలంటే మన ప్రభుత్వ ఆసుపత్రుల్ని మెరుగుపరిచే విధంగా చేస్తాను. నాయకులు అంటే ఇప్పుడు మన కాంగ్రెస్ నాయకులు ఎందరంటే మన రాహుల్ గాంధీ గారు ఒకటి చూస్తా ఉన్నా, శాంతసం కాదు యువత అంట. యువత అంటే ఎవరు? కాంగ్రెస్ ఎంపీలు పిల్లలు, వాళ్ళ మేనల్లుళ్ళు, వాళ్ళ బంధువులు, మళ్ళీ వాళ్ళే. ఎప్పుడు మీరే. అరే మా అన్నయ్య గారు ప్రజారాజ్యం పార్టీ పెడితే నేనే పోటీ చేయలేదు, కావాలని అసహ్యం ఉంటుందని, నా కోరిక లేదు. ఇంకా అలాంటిది మీరు ఎంతసేపు వాళ్ళ మనవడు, ఆ ఎంపీ కొడుకు, ఆ ఎంపీ మేనల్డు, మీరు రండి వీళ్ళందరూ కూర్చోబెట్టి అందరూ ఇలా కూర్చోబెట్టి అలా కాకుండా నేను ఒక పార్టీ నిర్మాణాన్ని సాగించబోతున్నాను. అది ఒక్క రోజులో జరిగేది కాదు. వచ్చే 2 సంవత్సరాల్లో నాకు ఈ రోజున పార్టీ బిల్డింగ్ కూడా లేదు. ఉన్న డబ్బులన్నీ అయిపోయి మొత్తం పార్టీ పెడిచింది. ఏదో మళ్ళీ ఏదైనా సినిమా చేస్తే మళ్ళీ డబ్బులు మళ్ళీ ఇచ్చి మళ్ళీ ఇలా ఖర్చు పెడాలి. కాకపోతే నేను ప్రయత్నించేది మోరల్, నైతికంగా బలంగా ఉండే నాయకులు, యువ నాయకులు, అలాగే బాధ్యత వహించగలిగే యువ నాయకుల కోసం నేను వెతుకుతున్నాను. వాళ్ళు జనసేన ఐడియాలజీ కులానికి మతానికి అతీతమైనది, ప్రాంతాలకు అతీతమైనది. దేశాన్ని దృష్టిలో పెట్టుకొని, దేశ శ్రేయస్సుని, దేశ సమగ్రతని దృష్టిలో పెట్టుకున్న ఎవరైనా సరే పార్టీలోకి, జనసేన పార్టీలోకి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. కాకపోతే నేను ఈ ఎన్నికల్లో పోటీ చేస్తానా లేదా అన్నది నిజంగా నాకు తెలియదు. ఎందుకంటే నాకు నిజంగా కోరిక కూడా లేదు. నా ఉద్దేశం సుభాష్ చంద్రబోస్
భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, రాజ్గురు వీళ్ళు ఎప్పుడు పార్లమెంట్కి వెళ్ళారు? వాళ్ళు ఎప్పుడు వెళ్ళా? పార్లమెంట్ అనేది ఒక సాధనమే, రాజకీయంలో మార్పుకి అది ఒక దాంట్లో ఒక చిన్న ఇది ఆయుధం. ఈ రోజు నుంచి నేను నాకు 1000 కోట్లు సంపాదించుకోవడానికి రాలేదు, అలాగే పత్రికలు ఎస్టాబ్లిష్ చేయడానికి రాలేదు, టీవీల మీద పెట్టడానికి రాలేదు, నాకు ఆ కోరిక లేదు. నాకు కావాల్సిందల్లా నాకు ఎవరితో శత్రుత్వం లేదు. అలాగని చెప్పి ప్రజాధనాన్ని కానీ ఎవరైనా దోచేస్తుంటే మటుకు నేను ఊరుకోను. నా దగ్గర గూండాలు లేరు, మీరున్నారు చాలు. సైద్ధాంతిక బలం ఉన్న మీరున్నారు, నాకు అది చాలు. 100 మంది గుండాల కంటే సైద్ధాంతిక బలం ఉన్న ఒక్కడి చాలు. సైద్ధాంతిక బలం ఉన్న ఒక్కడి చిటికినేలు చాలు. నేను ఎందుకు ఇప్పుడు అందరికీ అనిపించవచ్చు నేను ఎందుకు ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చానని. దానికి కారణం 2 ప్రాంతాలుగా విడిపోయినాయి. ఇప్పుడు చాలా మంది గద్దలు రాబందులు అన్ని తిరుగుతున్నాయి. మా యొక్క స్థలం బాగుంది, వేసే జాగా పట్టే వేసే, మళ్ళీ అసమానత వస్తాయి. కాంగ్రెస్ అంటే మనస్ఫూర్తిగా మీతో పంచుకునేది ఏంటంటే, జాతి విద్వేషాలు వస్తే దేశ సమగ్రతకు మంచిది కాదు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఈ వైషమ్యాలు ఎప్పుడు వస్తాయంటే, ఒక్కడికి అన్ని కావాలని కోరుకోవటం వల్ల ఈ వైషమ్యాలు వస్తాయి. అన్నీ నాకే, భూమి నాకే, డబ్బులు నాకే, మొత్తం సంపద నాకు, అన్ని నాకే అంటే ఆఖరికి మనిషికి కావాల్సింది పడుకోడా. వాడు చనిపోయిన తర్వాత 6 అడుగులు గొయ్యే మిగులుద్ది, డబ్బులు మిగలవు, 1000 కోట్లు మిగలవు. వాళ్ళకి తెలుసుకోరే, మనం ఎలా చెప్తాం? వాళ్ళ అనుభవం ద్వారా తెలుసుకోవాలి. నేను ఆమ్ ఆద్మీ పార్టీ లాగా ఏదో పార్టీ పెట్టేసి ఆ భావావేశంతో మాట్లాడేసి వచ్చేసి మొత్తం అసెంబ్లీకి వెళ్ళి కూర్చొని మళ్ళీ కాదేవి బయటకు వచ్చి అసలే అస్తవ్యస్తం అయిపోయిన మన 2 రాష్ట్రాలని నేను మరింతగా గొడవలు పెట్టడానికి నేను రావట్లేదు. సుస్థిరత కోసం వస్తున్నాను, సోషల్ రెస్పాన్సిబిలిటీ మీద వస్తున్నాను తప్ప. పోటీ చేస్తాం, అది ఎప్పుడు ఇప్పుడా, కొన్ని సంవత్సరాల తర్వాత, లేదంటే ఒక 2 నెలలు ఇంకొంతకాలం తర్వాత అనేది నాకు నేను రెడీగా లేను. ఎందుకంటే నిర్మాణంలో ఉంది నా పార్టీ. మన పార్టీ నిర్మాణం చేసుకొని నాకు, ఎందుకంటే నేను చాలా కొద్ది మందితో స్టార్ట్ చేశాను. నా దగ్గర ఉన్న పక్కన వాళ్ళు ఎవరు కూడా అట్నుంచి దూకే వాళ్ళు ఎవరు పెట్టను నేను నా పార్టీలో, నేను చెప్తున్నా. అలాంటి జంపర్స్, అలాంటి జోకర్స్ మనం పెట్టం. నాకు చిరాకు వాళ్ళంటే. నాకు టీఆర్ఎస్ నాయకుల మీద, ప్రతి ఒక్కరి మీద గౌరవం. ఎందుకంటే ఒక సిద్ధాంతాన్ని కట్టుబడి ఉంటే వాళ్ళు చివరి దాకా దాని దాకా ఉన్నారు. వాళ్ళకి నా సలాం. కానీ కాంగ్రెస్ నాయకుల మీద నాకు లేదు. ఎందుకంటే వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక వాదం, ఆయన వెళ్ళిపోయిన తర్వాత పాపం ఆయన ఆత్మ శాంతి చేకూరాలి. ఆయన పాపం చనిపోయిన తర్వాత వీళ్ళు ఇంకొక వాదం మొదలుపెట్టారు. నాకు అది నచ్చదు. ఆయన బతికున్నప్పుడు మీరు అలాగే మాట్లాడండి, ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా అలాగే అంతేగాని మనిషి ఉన్నప్పుడు ఒకలాగా, చనిపోయినప్పుడు ఒకలాగా మాట్లాడుకోండి. నేను మిమ్మల్ని క్షమించను. అలాగే నేను ఇప్పుడు వెంటనే ఇంకొద్ది రోజుల తర్వాత నేను అందరినీ కలుస్తాను. మిమ్మల్ని అందరినీ ఊరుకు వచ్చి కలుస్తాను.
కానీ ప్రస్తుతం నా మనసంతా ఈ వచ్చే ఎన్నికల మీద రెండు ప్రాంతాలకి సుస్థిరత ఎలా సాధించాలి, ఎలా చేస్తే, ఎలా నేను ఈ ఎన్నికల్లో నేను ఎలాంటి పార్ట్ తీసుకుంటే సుస్థిరతమైన ప్రభుత్వాలు వస్తాయి, సామాన్య ప్రజలకి ఎలా నేను నిలబడాలి, ఎన్నికల్లో పాల్గొనకపోయినా ఎలా ఉండాలి అనేది మటుకు నేను ఆలోచిస్తున్నాను. ఏదైనా సరే కాంగ్రెస్ పార్టీకి తప్ప నేను ఏ పార్టీతోనైనా సరే చేతులు కలపడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దానికి కారణం కూడా రీజన్ కూడా చెప్తాను. ముందు ప్రజలు సుఖంగా ఉండాలి, ఈ బంద్ సాగిపోవాలి, 10 మంది బాగుండాలి. అలా బాగుండాలంటే ఎలాంటి ప్రభుత్వాలు వస్తాయో, ఎలాంటి పార్టీలు వస్తాయో ప్రతి ఒక్కరితో నేను మాట్లాడతాను. ఇందాక ఇక్కడ ఎవరో అన్నట్టుగా చంద్రబాబు గారు, ఆయనతో కూడా నేను మాట్లాడతాను. నాకు ఎవరి కాకపోతే నాకు ఖచ్చితంగా కొన్ని ఉన్నాయి, నిర్దిష్టమైన సిద్ధాంతాలు కాదు, ప్రజలకు ఉపయోగపడే ఎలాంటి అవసరం అవుతాయో నేను అవన్నీ పెట్టిన తర్వాతే, ప్రతి ఒక్కరితో నేను సంప్రదింపులు జరిపిన తర్వాతే జనసేన పార్టీ మీ అందరి ఆశీస్సులతోటి, మీ అందరి అభిమానంతో నేను ప్రతి ఒక్కరిని కలిసి తదుపరి ఏమేం చేస్తాను, తర్వాత ఏమేం చేస్తాను మీ అందరికి తెలియజేసుకుంటాను. అలాగే ఆఖరిసారిగా వన్ కాల్ ఒకేసారి చెప్తున్నాను, ఇంకొకసారి సభాముఖంగా ప్రతి ఒక్కరికి. కాంగ్రెస్ హైకమాండ్, మిస్టర్ జయరాం రమేష్, మిస్టర్ షిండే, మిస్టర్ చిదంబరం, మిస్టర్ అహ్మద్ పటేల్, మిస్టర్ వీరప్ప మొయిలీ, మిస్టర్ ఆంటనీ, dear sirs, I want to tell you, on behalf of Janasena and people of Telugu, we are deeply hurt by your actions, sir. The way you have divided, we are bleeding. We trusted you, you backstabbed us. That's why I'm giving a call. I'm giving a call to the entire nation. Congress, hatao! Desh bachao! Congress, hatao! Desh! Congress! Desh! Jai Jai Hind! Jai Hind! పాలిటిక్స్ అనే సినిమాలో ఫస్ట్ షాట్ ను ఎక్సలెంట్ గా మొదలుపెట్టి ఓకే చేసిన పవన్ తదుపరి అడుగు ఏంటో తెలుసుకోవడానికి, అతని అడుగులో అడుగు వేయడానికి ప్రతి పౌరుడు రెడీ.